దయచేసి మీరది గమనించండి. ఆ విషయం పక్కన పెడితే మీరు ఆఫీస్లో జరిగిన అవమానం గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మీకు చదువు రాదు అని మాటలు మాట్లాడిన వాళ్ళకి మీరు మీ చదువుతోనే సమాధానం చెప్పి వాళ్ళ నోళ్లు మూయించాలి. మీకు ఇంగ్లీష్ నేను నేర్పిస్తాను అత్తయ్య గారు. మీ శక్తిని మీరు గుర్తించేలాగా మిమ్మల్ని నేను తయారు చేస్తాను. దయచేసి మీరు మీలాగే ఉండండి. ఈ కుటుంబం మొదలైందే మీ నుంచి. మీకు ఈ కుటుంబంలో ఉన్న గౌరవం పేరు అమ్మ. అమ్మ ఇప్పుడు అమ్మలాగే ఆలోచించాలి. స్వామి, సారీ బాలిక, ఎవరైనా లవ్ స్టోరీలు చెప్తే నాకు చెడ్డ చిరాకు. అందుకే ఇలా ధ్యానంలోకి వెళ్ళిపోతుంటాను. ముందు పాయింట్కి రా. ఏంటి మ్యాటర్? ఎవరిని నువ్వు వశపరుచుకోవాలి అనుకుంటున్నావు? ఎవరినైతే వశపరుచుకోవాలి అనుకుంటున్నావో అతనిదేదైనా వస్తువు తీసుకొచ్చావా? తెచ్చాను స్వామి. అతని బ్రేస్లెట్ ఉంది, కానీ అతనిది సేమ్ అలాంటిదే, కానీ అతనిది కాదు. అయితే నీ తల వెంట్రుకలు 2 కావాలి. ఆ? నావా? కావాలి. ఆ, ఆ, సరే సరే, తీసుకోండి. హట్ స్వాహా. ఈ నిమ్మకాయని తీసుకో. ఎందుకు స్వామి? తీసుకో. ఆ, ఇవ్వండి. దీని శక్తి అసామాన్యం. దీనిని నువ్వు మోహించిన వ్యక్తి ధరించేలాగా ఏర్పాటు చేయి. ఆ తర్వాత అతగాడు రోజు నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు. అంటే నేను రేపటి నుంచి చీర కట్టుకుని తిరగాలా? కొంగని మాట వరుసకన్నానమ్మా. నీ చుట్టూ నీ మాట వింటూ తిరుగుతాడు. అవునా? ఓకే స్వామి. ఇందులో ఉన్న వశీకరణ పవర్ మీ ఇద్దరు దగ్గరగా ఉన్నప్పుడే ఎక్కువ పవర్ఫుల్ గా పనిచేస్తుంది. దూరంగా ఉన్నప్పుడు ప్రభావం అస్సలుండదు. జాగ్రత్తగా ఉపయోగించు. ఏంటక్కాయ్, నువ్వు ఇట్టా ఊరికే వాకింగ్ చేస్తా ఉంటే ఎన్ని అడుగులేసావని చెప్పి లెక్కేస్తా ఉండాలా ఏంది? రే, నేనేం ఒళ్ళు తగ్గడానికి ఇలా నడవటం లేదు. ఈ సారీ స్కెచ్ ని ఎలాగైనా వర్కౌట్ చేయాలని, దానికి సరైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని నా మైండ్ లో సిద్ధం చేస్తున్నాను. దామిని పెళ్లిని ఎలాగైనా ఆపాలి. అమ్మీ, ఈ పెళ్లి నువ్వు ఆపితే ఆగే పరిస్థితిలో లేదమ్మీ. జనాలు ఎవ్వరూ లేకుండా సింపుల్ గా గుళ్ళో జరిపించేస్తుండారు. అక్కడికి మనం పోయి పెళ్లి రాపుతా ఉంటే చూస్తా ఊరుకుంటారా ఏంది? అవును మే, ఆ ఇంటి హీరోలు ఇప్పుడెప్పుడు ఫైట్ సీన్ పడతదా అని మంచి కసి కొద్ది వెయిట్ చేస్తా ఉండారు. ఎలివేషన్లు ఎవరు కోరుకోరు? ఆ? ఆ? What a sync! ఆ? ఆపండి. వాళ్ళేదో చేస్తారని ఇక్కడ మనం చేసేది చేయకుండా ఉంటామా? రే సుందరం, ఏం చేయాలో చెప్తాను విను.
అర్థమైందా? ఇది మనం రెగ్యులర్ గా వాడే ప్లానే కదా అక్కాయ్. దీనికోసం అంతా తిరగాలనా? అంటే ఇది కూడా ఆ పాత ప్లాన్ మాదిరే పోయే కాన్సెప్ట్ అన్నమాట. అమ్మో, ఆ, ఈసారి ప్లాన్ ఫెయిల్ అవ్వదు, అవ్వకూడదు. ఆ పెళ్లి ఆపాల్సిందే. హలో ఒరే సుందరమా, నేనవ్వే షేక్పేట శకుంతల పిన్నిని. ఆ పిన్ని నువ్వా? చాలా కాలానికి ఫోన్ చేసిండో. ఏందబ్బి అట్ట అడుగుతావా? పెండ్లికి నిన్ను పిలవమని కాంచనాతో చెప్పానే, అది నీతో చెప్పలేదా? అయ్యో చెప్పలేదు పిన్ని. అయినా బాబాయ్ ఉండగా నువ్వు మళ్ళా పెళ్లి ఎందుకు చేసుకుంటాడో? ఒరే పిచ్చ సన్నాసుడా, పెళ్లి నేనెందుకు చేసుకుంటాన్రా? నీ తమ్ముడు దేవాగాడున్నాడు కదా, వాడి పెళ్లి వాళ్ళ. ఓ ఆత్నా. అవును గాని అడ్రస్ పెడతాను, బేగిన బయలుదేరి వచ్చేసి. ఇంకా సేపట్లోనే కార్యక్రమం మొదలవబోతోంది. అయ్యో సారీ పిన్ని, నువ్వేమనుకోపాక. నేను వేరే ముఖ్యమైన పనిలో వచ్చుండాను. ఇప్పుడు ఆడికి వచ్చేంత తీరిక నాకు లేదు, ఏమనుకోపాక. అబ్బో రేయ్, కాంచిన వాళ్ళు కూడా పెళ్లికొస్తామని ఇంకా రాలేదురా. ఆళ్ల కోసమే చూస్తా ఉన్నాను గాని ఫోన్ ఎత్తడం లేదు. పా హలో సుందరమా, ఒరి ఒరి, హలో హలో.